నమస్తే. గ్రేటర్ ఫలితాలు వచ్చేశాయి. హైదరాబాదీ నాడి ఏ పార్టీ పట్టలేవన్నట్టుగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి ఒకంత నిరాశను మిగిలిస్తే కమల దళానికి భారీగా ఉత్సాహాన్నిచ్చాయి. గ్రేటర్ పరిధిలో 23 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో గతంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపని ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు కమలం వికసించింది. అసెంబ్లీ స్థానాల వారీగా వివిధ 150 డివిజన్లలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో 2016లో అక్కడ పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో టీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ 55 స్థానాలు సాధించగా ఎవరు ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 48 స్థానాల్లో గెలిచింది. చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీతో అభ్యర్థులు గెలుపు సాధించారు. ఎంఐఎం 44 డివిజన్లు గెలుచుకుని తన బలాన్ని నిలబెట్టుకుంది. ఇక పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం 3 డివిజన్లుంటే 3 డివిజన్లు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఇక గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకుంటే టీఆర్ఎస్ మనం ఇక్కడ 2 స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. కాంగ్రెస్ అక్కడ 1 డివిజన్లో గెలుపొందింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకుంటే 3 కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయని చెప్పాలి. అధికార టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ప్రజలు మాత్రం పట్టం కడుతూనే ఉన్నారు. ప్రస్తుతం బీజేపీకి ఏకంగా 48 స్థానాలు కట్టబెట్టారు. ఎవరు ఊహించని విధంగా బీజేపీ బలం పెరిగింది. గత ఎన్నికల్లో 99 డివిజన్లను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేవలం 55 స్థానాలకే పరిమితమైంది. మహేశ్వరం అసెంబ్లీ పరిధిలో చూసుకుంటే మొత్తం 2 డివిజన్లుంటే అక్కడ 2 కూడా ఈసారి బీజేపీ కైవసం చేసుకోవడం విశేషం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2016లో పరిస్థితిని చూసుకుంటే మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న 2 డివిజన్లలో కూడా ఒకటి టీఆర్ఎస్ కైవసం చేసుకుంది, ఒకటి బీజేపీ కైవసం చేసుకుంది. ఇక శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిస్థితికి వస్తే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మొత్తం 11 డివిజన్లున్నాయి. ఇక్కడ 11 డివిజన్లోకి టీఆర్ఎస్ 10 కైవసం చేసుకుంది, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2016 ఎన్నికల్లో పరిస్థితి చూస్తే ఇక్కడ శేర్లింగంపల్లిలో మొత్తం 11 కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనకు టీఆర్ఎస్ 11 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఈసారి 1 స్థానం లాస్ అయిందని చెప్పుకోవాలి. ఇక రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మొత్తం 5 డివిజన్లు ఉండగా ఇందులో 2 డివిజన్లలో ఎంఐఎం గెలుపొందింది, 3 డివిజన్లలో బీజేపీ గెలుపొందింది. టీఆర్ఎస్ ఇక్కడ ప్రభావం చూపకపోవడం మనం పరిస్థితులు చూస్తున్నాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితిని చూసుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ 3 డివిజన్లు కైవసం చేసుకుంది, ఎంఐఎం 2 డివిజన్లు కైవసం చేసుకుంది. ఇక్కడ టీఆర్ఎస్ గత 2016 ఎన్నికలకి ఇప్పటికీ చూసుకుంటే ఆ టీఆర్ఎస్ కు వచ్చిన 3 డివిజన్లు కూడా ఈసారి బీజేపీకి
పట్టం కట్టినట్టుగా అక్కడి ప్రజలు తీర్పిచ్చారు. ఇక గ్రేటర్ పరిధిలో 23 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం సనత్ నగర్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. సనత్ నగర్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లోకెల్లా టీఆర్ఎస్ 3 కైవసం చేసుకుంది, బీజేపీ 3 కైవసం చేసుకుంది. ఇక్కడ 2 హోరాహోరీగా ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. గత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి చూసుకుంటే టీఆర్ఎస్ మొత్తం 6 డివిజన్లు కూడా సనత్ నగర్ నియోజకవర్గంలోని 6 డివిజన్లు కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనకు 2016 ఎన్నికల్లో కనిపించింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లలోనూ అక్కడ ఎంఐఎం 2 స్థానాల్లో గెలుపొందింది. టీఆర్ఎస్ 4 స్థానాలను కైవసం చేసుకుంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లలోకి సేమ్ సీన్ ఇక్కడ 4 టీఆర్ఎస్ 2 ఎంఐఎం డివిజన్లు గెలుచుకుంది. మొత్తం మనకు 2016కు ఇప్పటికీ జూబ్లీ హిల్స్ లో సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ 5 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్లను కూడా టీఆర్ఎస్ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి చూద్దాం. ఇక్కడ 2016 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితులు మనం చూడొచ్చు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితిని చూద్దాం. ఇక్కడ ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 6 డివిజన్లు ఉండగా 6 డివిజన్లలోకి ముషీరాబాద్ 5 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 1 స్థానంలో ఎంఐఎం గెలుపొందిన పరిస్థితి చూస్తున్నాం. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితిని చూద్దాం. ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలోకెల్లా 5 టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2016లో 1 డివిజన్లో ఎంఐఎం గెలుపొందింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పరిస్థితిని చూద్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలోకెల్లా టీఆర్ఎస్ 6 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 1 డివిజన్లో గెలుపొందిన పరిస్థితి చూస్తున్నాం. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండిందో చూద్దాం. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ 7 డివిజన్లలోకెల్లా 7 కూడా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనం 2016లో చూడొచ్చు. ఈసారి 1 స్థానం లాస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలో మొత్తం 9 డివిజన్లు ఉన్నాయి. 9 డివిజన్లలోకెల్లా ఇంకా 1 డివిజన్ ఫలితం తేలాల్సి ఉంది నెరేడ్మెట్ది. ఇక మిగతా 8 డివిజన్లలో చూసుకుంటే టీఆర్ఎస్ 5 డివిజన్లు గెలుపొందింది. బీజేపీ 3 డివిజన్లలో గెలుపొందింది. 1 నెరేడ్మెట్ స్థానం మాత్రం ఇంకా ఫలితం తేలాల్సి ఉంది. 2016 మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మొత్తం 9 డివిజన్లు ఉన్నాయి. 9 డివిజన్లలోకెల్లా 9 కూడా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనం 2016లో చూసాం. ఇక ఉప్పల్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండిందో చూద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో 10 డివిజన్లు ఉండగా 10 డివిజన్లలోకెల్లా టీఆర్ఎస్ 6 డివిజన్లలో గెలుపొందింది. 2 బీజేపీ 2 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2016లో పరిస్థితి చూద్దాం. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో మొత్తం 10 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 9 కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1 డివిజన్లో గెలుపొందింది. ఇక్కడ చూడొచ్చు కాంగ్రెస్
ఈసారి 2 స్థానాలు గెలుపొందింది. ఆ 2 స్థానాలు కూడా మనం ఈ ఉప్పల్ నియోజకవర్గంలోనే చూడొచ్చు. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పరిస్థితి చూద్దాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి. 11 కూడా ఈసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఇక్కడ విశేషం. మొత్తం అత్యధికంగా 11 స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి మనం ఎల్బీ నగర్ లో చూడొచ్చు. ఇక 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మొత్తం 11 కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈసారి బీజేపీ టీఆర్ఎస్ 2016లో గెలుపొందింది 11 కూడా. ఈసారి బీజేపీ 11 క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చూడొచ్చు. ఇక కూకట్పల్లి నియోజకవర్గంలో పరిస్థితి చూద్దాం. కూకట్పల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు చూసుకుంటే నియోజకవర్గంలో మొత్తం 8 డివిజన్లు ఉన్నాయి. 7 టీఆర్ఎస్ కైవసం చేసుకుంది, 1 బీజేపీ కైవసం చేసుకుంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకుంటే టీఆర్ఎస్ 7 కైవసం చేసుకుంది. అక్కడ టీడీపీకి 1 ప్రజలు పట్టం కట్టారు. ఈసారి అయితే ఆ టీడీపీకి ఉన్న డివిజన్ ఈసారి బీజేపీ గెలుపొందిన పరిస్థితి చూడొచ్చు. నాంపల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితి చూద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉండగా ఇక్కడ ఎంఐఎం 6 స్థానాల్లో గెలుపొందింది. 1 డివిజన్లో బీజేపీ గెలుపొందిన పరిస్థితి చూడొచ్చు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే అక్కడ 1 స్థానంలో టీఆర్ఎస్ గెలుపొందింది, 6 స్థానాల్లో ఎంఐఎం గెలుపొందింది. ఈసారి టీఆర్ఎస్ ఎటువంటి ప్రభావం చూపలేదు. ఆ టీఆర్ఎస్ లో గతంలో గెలిచిన టీఆర్ఎస్ ఈసారి బీజేపీకి పట్టం కట్టారు ప్రజలు. ఇక కార్వాన్ అసెంబ్లీ పరిధిలో మొత్తం 6 డివిజన్లు ఉండగా 6లో 5 ఎంఐఎం కైవసం చేసుకుంది, 1 డివిజన్లో బీజేపీ కైవసం చేసుకుంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్వాన్ నియోజకవర్గ పరిస్థితి చూద్దాం. కార్వాన్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 5 ఎంఐఎం గెలుచుకుంది, 1 టీఆర్ఎస్ గెలుచుకున్న పరిస్థితి మనం 2016లో చూసాం. యాకుత్పుర నియోజకవర్గంలో యాకుత్పురలో మొత్తం 8 డివిజన్లు ఉండగా 8లో ఎంఐఎం 6 డివిజన్లలో గెలుపొందింది, 2 బీజేపీ కైవసం చేసుకుంది. ఇక 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యాకుత్పుర నియోజకవర్గంలో పరిస్థితి చూద్దాం. 2016లో చూసుకుంటే యాకుత్పుర నియోజకవర్గంలో మొత్తం 8 డివిజన్లలోకి ఎంఐఎం 6 డివిజన్లలో గెలుపొందింది, 1 బీజేపీ 1 టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక మలక్పేట్ అసెంబ్లీ పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లలోకి ఇప్పుడు ఎంఐఎం 4 డివిజన్లలో కైవసం చేసుకుంది, బీజేపీ 2 స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి చూస్తే ఇక్కడ 6 డివిజన్లలోకి వెళ్ళి మలక్పేట నియోజకవర్గంలో 2 టీఆర్ఎస్ 4 ఎంఐఎం గెలుపొందిన పరిస్థితి మనం 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడొచ్చు. ఇక గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 6 డివిజన్లు ఉంటే ఇక్కడ 6 డివిజన్లలోకి 5 బీజేపీ కైవసం చేసుకుంది, 1 డివిజన్లో ఎంఐఎం గెలుపొందింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో 2 స్థానాల్లో ఎంఐఎం గెలుపొందింది, 3 టీఆర్ఎస్ కైవసం చేసుకుంది, 1 స్థానంలో బీజేపీ గెలుపొందిన పరిస్థితి మనం 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలు. ఇక చంద్రాయనగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో చూద్దాం పరిస్థితి. చంద్రాయనగుట్ట నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలోకెల్లా ఎంఐఎం 6 స్థానాలను కైవసం చేసుకుంది, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి మనం చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో చూడొచ్చు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో 7 డివిజన్లలోకెల్లా 7 కూడా ఎంఐఎం కైవసం చేసుకున్న పరిస్థితి మనం 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడొచ్చు. చార్మినార్ నియోజకవర్గంలోని డివిజన్లు చూసుకుంటే మొత్తం 4 డివిజన్లు చార్మినార్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ 4 కూడా 4 ఎంఐఎం క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనం చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ లో చూడొచ్చు.
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూద్దాం. చార్మినార్ 2016 రిజల్ట్స్ చూసుకుంటే బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది, ఎంఐఎం 3 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి మనం 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడొచ్చు. ఇక బహదూర్పుర అసెంబ్లీ సెగ్మెంట్ లో పరిస్థితి చూద్దాం. బహదూర్పుర నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లలోకెల్లా ఎంఐఎం ఇక్కడ 6 గెలుపొందింది. క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనం బహదూర్పుర నియోజకవర్గంలో చూడొచ్చు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బహదూర్పుర నియోజకవర్గంలో 6 డివిజన్లలోకెల్లా ఇక్కడ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఎంఐఎం 6 డివిజన్లను క్లీన్ స్వీప్ చేసింది. చూసాం కదా, ఇది నియోజకవర్గాల వారీగా జీహెచ్ఎంసీ పరిధిలో ఫలితాల్ని.